అంటే నేను పదే చాలాసార్లు నాగార్జున సార్లు కానీ ఎక్కడ కానీ చెప్పాను. 90లో మేము ఎగ్జామ్ రాసి బయటికి వెళ్ళిన తర్వాత మేము అందరు బాక్సులు తీసుకొని బయటకు వస్తూ ఉంటే మన ప్రిన్సిపాల్ గారు సుబ్రహ్మణ్యం సార్ చైర్ వేసుకొని ఒక్కొక్కరిని ఇక్కడ మాకు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వెళ్తుంటే ఆయన కళ్ళల్లో నీళ్ళు ఇప్పటికీ ఆ సీన్ అనేది నాకు గుర్తుంటూ ఉంటుంది. ఒక్కొక్కరిని అవునా కదా సార్, మీరు మర్చిపోయారేమో, ఎన్నో బ్యాచ్లు చూశారు కదా. కానీ మేము ఆ సీన్ ఇక్కడ మర్చిపోలేదు. అంటే అంత కమిట్మెంట్, అంత ఆప్యాయత. ఫస్ట్ 87లో మేము స్టార్ట్ కాగానే మాతో ఫస్ట్ వచ్చింది ఎవరు అంటే మా సైన్స్ రెడ్డి సార్, శ్యామ్ సుందరు, వీళ్ళందరితోటి సార్ దగ్గరనే పడుకునేది, మా రూమ్ని సార్ మేమందరం కలిసి తినేది, అంతా అక్కడే ఉండేది. అట్లా స్టార్ట్ అయినటువంటి మా జీవితం. అప్పటి వరకు మేము పల్లెల్లో ఉండి, ఇంతకుముందు నేను చెప్తూనే ఉన్నా, ఎక్కడెక్కడో తిరిగి వచ్చేసినాం. రెసిడెన్షియల్ ఇది ఒక క్రమశిక్షణ, 5 గంటలు లేవాలి, 7 గంటల దాకా చదువుకోవాలి, 9 గంటల తర్వాత పడుకోవాలి అనే సిస్టమ్ తెలియదు మాకు. అట్లాంటి దానిలో వచ్చిన మేము ఒక పద్ధతి, ఒక సిస్టమేటిక్ ఎట్లా ఉండాలనేటువంటి చెప్పి జస్ట్ 3 ఇయర్స్లోనే మమ్మలను మా గురువులందరూ మట్టిలోని మాణిక్యాలాగా తయారు చేసి అనడంలో అతిశయోక్తి ఏం లేదు. మీరందరూ చూస్తున్నారు. ఇక నోటికి రావాలి, ఇక మనకు ఆయన మొత్తం రావాల్సిందే అని కొట్టేవాడు. ఇంకే మాతోడే పడుకుంటాడు, మాతోడే ఉంటాడు, స్కూల్లోకి వస్తే కొడుతాడు, క్లాసులో. ఇదేంటి పరిస్థితి అనుకునేది. ఇక చివరికి ఏం చేయాలి మరి? 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ అయింది, కొట్టుడు తప్పలేదు. వాళ్ళు ఏం చేయాలి? బై యాడ్ చేసేసినాం. ఇక తప్పదు రమయానికి డిసైడ్ చేసినాం అందరం, ఒకరి తర్వాత ఒకరు. ఫస్ట్ చక్రపాణి అనుకుంటా. వీళ్ళందరికీ వీళ్ళు కొంచెం జీనియస్ కదా, బాగా చదివేది. వాళ్ళు బట్టి చెప్పేస్తారు, సెక్షన్ ఇయర్ చక్రపాణి చేసిన వాళ్ళని కొడతలేడు సార్, ఎందుకు కొడతలేడు? సో వాళ్ళు చెప్పేస్తున్నారు టకటకట. సో మరి మనం ఏ పద్ధతి మేము కూడా నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు అందరూ స్టార్ట్ చేసి, ఇప్పటికైతే సంస్కృతం మాకు రాదు సార్, కానీ అవైతే నోటికి వచ్చేసాయి. మొత్తం ఆ శ్లోకాలు అవన్నీ నోటికి వచ్చేసినాయి. ఇప్పటికి కూడా చాలా శ్లోకాలు గుర్తున్నాయి అవి. తర్వాత ఇక దానికి మళ్ళీ ఉదయాన్నే మనకు అసెంబ్లీలో సార్, ప్రిన్సిపల్ సార్ ఎవ్రీడే ఏం చేయాలి, మన ప్రోగ్రామ్ ఏది. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఒకటిను ఉదయం లేచి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలకృత్యాలు తెచ్చుకోవాలి. అక్కడ నుంచి స్టార్ట్ చేసి సార్ ఎవ్రీడే. ఆ తర్వాత టిఫిన్ చేయాలి. టిఫిన్ తర్వాత క్లాసులకు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఎవరు పడుకోకూడదు. ఇట్లా అవునా కదా సార్, మీరు మర్చిపోవచ్చు, ఎన్నో టీచింగ్ చెప్తా ఉంటారు కదా. అంటే మేము అదే గుర్తు ఉంటుంది అప్పుడప్పుడు. మీరు మీ డైలాగ్స్, మీ స్టేట్మెంట్స్ అన్నీ గుర్తుంటూ ఉంటాయి. కానీ చివరికి ఎక్కడికి వచ్చేది దశ అంటే మనది రియల్గా మేము మా 90 బ్యాచ్ మేమందరం ఇంత అదృష్టవంతులం. మా జన్మ నిజంగా మీలాంటి గురువుల దగ్గర విద్య నేర్చినామంటే మా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాం. ఈరోజు ఈ మహానగరంలో మీకు ఇంత ఘన సత్కారం చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మీరు, మేము మమ్మల్ని అట్లా తయారు చేసినటువంటి మీరు, మీలాంటి వాళ్ళు మాకు దొరకడం రియల్గా మేము వెరీ ప్రౌడ్, చాలా గర్విస్తున్నాం మేము. ఆ విధంగా జరిగింది లైఫ్. చివరిగా ఇప్పుడు ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా గుర్తొస్తే చెప్తాను మధ్యలో. ఇప్పుడు ఎవరితో స్పీచ్ బై అవర్ స్టూడెంట్స్ ఆర్ టీచర్స్. ఇంకెవరైనా మన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే రండి మాట్లాడాలి. మన వాళ్ళు, మన స్పీకర్ ఉన్నాడు, అంజయ్ వస్తున్నాడు, ఆన్ ది వే. మన అంజన్ వస్తున్నాడు. కృష్ణ మన బ్రదర్ కృష్ణ మాట్లాడుతారు.